వచ్చింది సార్ స్మెల్. అండి దమ్ బిర్యానీ చేస్తున్నాము. కాకపోతే దమ్ ఉంటుంది కానీ ఇందులో చికెన్ లేదు. గ్రేవీతోని ఎలా చేయాలంటే సింపుల్ గా రైస్ అయితే నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. రైస్ కి గ్లాస్న్నర వాటర్ పోసుకుని వాటర్ అంతా మసిలిపోనివ్వాలి. ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. ఒక లెమన్, ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటూ మరగనిచ్చేసిన తర్వాత ఈ బియ్యం వేసుకుని 30% అయితే రైస్ ఉడికిపోవాలి. అందులోని వాటర్ అని తీసి పక్క పెట్టేసుకుని కోసమని కొన్ని మసాలాలు కలుపుకుని పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పెరుగు, కస్తూరి మేతి, కారము, సాల్ట్, ఆనియన్స్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుని పక్క పెట్టుకోవాలి. మనం దమ్ బిర్యానీకి వేసుకున్నట్టుగా ఈ కలిపి పెట్టుకున్న గ్రేవీని లేయర్ గా వేసుకుంటూ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని మూత పెట్టుకుని దమ్ చేసుకోవడమే. అయితే నేను గ్రేవీ చికెన్ ఒకటాను, గోంగూర చికెన్ ఒకటి చేసి అయితే మా అబ్బాయి పుట్టినరోజు అనమాట. అందుకని స్మాల్ సెలబ్రేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. పర్వాలేదు అమ్మని చెప్పి ఇంకా చాలా మందిని పిలవలేదు. వర్షానికి ఎందుకు దూరం వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ రోజు సైకిల్ దొక్కుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా చెప్పంగానే వచ్చేసారు వీళ్ళంతా. వర్షం అయినా కూడా దగ్గరే కాబట్టి వచ్చారు. ఇంకా కేక్ కటింగ్ అవన్నీ అయిపోగానే వాళ్ళకైతే ఫుడ్ పెట్టించేయగానే తిన్నారు. బాగుందన్నారు. వర్షం పడుతుంది కదని చెప్పి కాసేపు కూర్చుంటారంటే కూర్చొని వచ్చిన గిఫ్ట్లు కూడా చూసుకోవడం మొదలేసేసారు. ఇంకా వినకుండా చూపించి అవి కూడా భలే జోక్గా అనిపించింది. మొత్తానికి ఈ రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీ అందరు కూడా బాగా నచ్చుతుంది.